SSTV. వెల్కమ్ టు SSTV. కింగ్డమ్ మూవీ ఇప్పుడు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం మూవీ సూపర్ డూపర్ హిట్ గా ఉందని అంటున్నారు. అయితే మూవీపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. కింగ్డమ్ ని గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహించారు. అలాగే నాగవంశీ, సాయి సౌజన్య, సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ 2025 జూలై 31న విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది. అయితే ఈ మూవీలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ మరియు సత్యదేవ్ ప్రధాన పాత్రలను పోషించడం జరిగింది. 2023లోనే గౌతమ్ ఈ మూవీని రామ్ చరణ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే రామ్ చరణ్ కి అప్పట్లో RRR, అంతకుముందు ఆచార్య సినిమాలు ఇంకా పెండింగ్ లో ఉండటం, అవి ఎప్పటికి పూర్తయ్యాయో తెలియకపోవడంతో మూవీని డిలే చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఈ సేమ్ కథని విజయ్ దేవరకొండకి వినిపించడం జరిగింది. అయితే రామ్ చరణ్ కూడా ఈ మూవీ కథ ఎంతో నచ్చిందట. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల విజయ్ దేవరకొండ ఈ సినిమాని చేయాల్సి వచ్చింది. అప్పట్లో బన్నీ కూడా అదే విధంగా అర్జున్ రెడ్డిని వదులుకున్నాడు. అయితే అప్పుడు బన్నీకి కథ నచ్చలేదు. ఇంత బోల్డ్ గా యాక్ట్ చేస్తే ఎవరు చూస్తారు అనుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి కింగ్డమ్ కథ నచ్చినప్పటికీ కూడా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల మరో హిట్ మూవీ విజయ్ దేవరకొండ ఖాతాలో పడింది. కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ సూర్య అనే ఒక కానిస్టేబుల్ పాత్రని పోషించాడు. అయితే గ్లామర్ గా ఉండే ఈ బాబు ఈసారి కొంచెం రఫ్ లుక్ లో కనిపించడం జరిగింది. అయినప్పటికీ ఇలాంటి లుక్ లో వస్తుంటే అది డేరింగ్ గానే అనిపించింది జనాలకి. ఈ సినిమా లుక్ లో ప్రజలకి మూవీ క్లిక్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. ఫ్యాన్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అంచనాలు అన్ని దాటిపోయాయి. భాగ్యశ్రీ, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న సన్నివేశాలు మంచిగా పండాయని చెప్పాలి. విజయ్ దేవరకొండకి మంచి హైట్ ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ. అయితే కథ మొత్తం ఎక్కువ అన్నయ్య సెంటిమెంట్ తోనే నడుస్తుంది. ఆ సన్నివేశాలు కూడా ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ లో మొదటి స్థానం దేనికి ఇవ్వచ్చంటే సినిమాటోగ్రఫీకి మరియు మ్యూజిక్ కి. బీజిఎం అదిరిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తన 100% ని ఈ మూవీలో పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి సక్సెస్ చాలా ముఖ్యం. లైగర్ దెబ్బకి కోలుకోలేని స్థితిలో ఉన్న విజయ్ దేవరకొండ ఈసారి కింగ్డమ్ తో కాస్త పైకి లేచాడని చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.